నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. సంతానలేమి సమస్యతో బాధపడుతుండగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడల్లా సక్సెస్ రేట్కి గ్యారంటీ ఇవ్వరు. ఎందుకు? ఐయుఐకి కూడా ఇంతే సక్సెస్ రేట్ ఉంది, ఐవీఎఫ్కి కూడా సక్సెస్ రేట్ ఏజ్ బట్టి ఉంది. ఎందుకు ఈ సక్సెస్ రేట్ గ్యారంటీ ఇవ్వరు? ఎందుకంటే ఆడోళ్ళ వయసు మీద, తర్వాత ఇంకా కొన్ని పరిస్థితుల్లో అంటే స్పర్మ్ క్వాలిటీ, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, గర్భసంచి ఎలా ఉంది, అన్ని బట్టి సక్సెస్ రేట్ నిర్ధారిస్తారు. కాకపోతే ఆడోళ్ళ వయసు మీదనే సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుంది. ఐయుఐలో వయసు ఎక్కువ కొద్దీ కూడా సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ ఐయుఐ సక్సెస్ రేట్ 15 to 20%. ఐవీఎఫ్లో ముఖ్యంగా అండాలు ఎక్కువ వయసు అయ్యే కొద్దీ అండాల క్వాలిటీ బాగోదు కనుక పిండాల క్వాలిటీ కూడా బాగుండవు. ఇలాంటి పిండాలు గర్భసంచిలోకి వేస్తే అతకవు. సో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ కూడా వైఫ్ ఏజ్ మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టి సక్సెస్ రేట్ చెప్తాం. డెఫినెట్గా స్పర్మ్ క్వాలిటీ, గర్భసంచి క్వాలిటీ అవన్నీ కూడా చూస్తాం, కానీ వయసు బట్టి క్రోమోజోమల్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి దాంతో సక్సెస్ రేట్ నిర్ధారిస్తాం. దీని గురించి ఇంకా వివరాల కోసం, ఐవీఎఫ్ గురించి ఇన్ఫర్మేషన్ కోసం జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేయండి. థ్యాంక్ యూ.